కమన్ మై డియర్ బ్రిటిష్ సోల్జర్స్, గా T20 సిరీస్ లో పోయిన ఇజ్జతిని గీ వన్డే సిరీస్ గెలిచి తిరిగి తెచ్చుకునాలే. గెట్ రెడీ బాయ్స్. అదవ్వదమ్మా. ఏం ఎందుకు అవ్వదే విరాటో? అయితది. గిదేం T20 కాదు, వన్డే. నీ యవ్వ కథ మొత్తం వేరే ఉంటది. పైగా ఇప్పుడు మాకి రూట్ గాడు కూడా జత అయినాడు. ఇంక కథ ఖతర్నాకుంటది చూడి. ఎస్, ఇంక సినిమా వేరే ఉంటది. మీ ఆటలు మీ డామినెన్స్ నేను లేనంత వరకే తీవే. నీ యవ్వ గుల్లించుకుంటా ఆడైనా సరే స్కోర్ ని 300 దాటిస్తా, మ్యాచ్ ని వన్ సైడ్ గా గెలిపిస్తా. రూట్ అన్నా నిన్నటి వరకు నేను కూడా అనుకున్నానే 300 ఏం కర్మ, 400 సునాయాసంగా సపరియొచ్చని. కానీ ఇప్పుడు గదయ్యే పని కాదు తీయే. 250 దాటుతుందో లేనో అనిపిస్తాంది. వారని ఏందివే ఏమంటున్నావు? అరే జడ్డు అక్షరు మహా అంటే కుల్దీపు గంతే కదా. పైగా బూమ్రా కూడా లేడు. అరే బూమ్రా ఉన్న బర్త్డే పైగా భువనేశ్వర్ అన్న ఉన్న బెదపడుతోని కాదే. నీ యవ్వ నిన్న మాపుసారి జుత్తే స్క్వాడ్ లో లేడు, ఇయాల జుత్తే గాలవన్నాడు. ఓసిని ఎవరు తమ్ముడు గింతరానా బెదపడుతున్నావు? ఇంకెవరే మా పాలిట మిట్ట మీద మిండగాడు చక్రవర్తి. అరే ఇద్దరు నరేన్లను ఇద్దరు అశ్విన్లను మిక్సీలో ఎత్తే ఎట్టుంటదో గట్లుంటదే వంతోని. నీ యవ్వ టిప్పు ఒత్తాడు పుల్ల విక్తాడు. ఎస్, మోసం దగా కుట్ర తొండి. అరే ఫస్ట్ స్క్వాడ్ లో లేనేలేడు. ఇయాల మా వీక్నెస్లు తెలుసన్న ఒక్క కారణంతో వాడిని టీంలో పెట్టుకుంటారా? నీ యవ్వ ఇంత తొండిగా పాగనాలు కూడా చెయ్యరు కదవే. నైనా బట్లరు రూల్స్ తెలకుంటే తెలుసుకోవే, అంతేగాని పిల్లగాన్లక లొల్లి పెట్టుకాకు. గడ మా జడ్డుకి దెబ్బ దాకిందని బ్యాకప్ గా తెచ్చుకున్నాం గంతే. మళ్ళా గదే నాకు మండేది. అరే ఆల్రౌండర్ కి బ్యాకప్ అంటే ఆల్రౌండర్ నే తెచ్చుకున్నా గాని గీ చక్రవర్తిని పట్టుకొచ్చుడేందే? కొంపదీసి మళ్ళా ఏమన్నా లూప్ హోల్ ని బుడకలన్నారా ఏంది? వారని మిమ్మల్ని పిసుకనిక లూప్ హోల్స్ ఎందుకువే? సూతిరి కదా గా T20లో ఏమైందో సేమ్ టు సేమ్ కథ మళ్ళా రిపీట్ చేస్తా. నీ యవ్వ గప్పుడంటే ఉత్త 4 ఓవర్లే, గదే గిప్పుడు 10 ఓవర్లు. మా ఓనియాలు నన్ను ఆడిపించుకున్నాలే గాని టిప్కి 5-6 మందిని పిసికేను. తమ్ముడు ఎక్కడో టెన్నిస్ బాల్ తో బెట్టి మ్యాచ్లు ఆడుకునే స్టేజ్ నుంచి ఇయాల గి తెల్లనాయలకు వణుకు పుట్టించే స్టేజ్ కు వచ్చినావు చూడు. సూపర్ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరి స్టోరీలు గవే అన్నా. నువ్వు ఫస్ట్ ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ ఇచ్చి చూడు. గిత్తెల్లనేలను తెగబడి ఎట్టా జప్పరిస్తానో. తమ్ముడు నిన్ను తీసుకుందే మన గిల్లుగానికి బ్యాకప్ గా. వాడు ఫ్లాప్ అయితేనే ఆడిపించుకుంటది. వచ్చే సపరిద్దువు ఏమంటావు? కరెక్టే అన్నా. నీ ఎవ్వ కాని పోయి వాడిని డిప్యూటీ కెప్టెన్ చేసిరు కదనే, గందుకే భయమైతాందే. ఓసిని సక్కగాడకుంటే కెప్టెన్ లేదు వైస్ కెప్టెన్ లేదు తీవే. టీం నుంచి బయటికి నూకేయడమే. గా BGT లాస్ట్ మ్యాచ్ లో ఏం చేసిండో మర్చిపోయినావా తమ్ముడు? ఎదారు వెటుకాకు, అందరికి న్యాయం చేస్తది. గా ఛాన్స్ నీకు బొత్తికి ఎంత రోహిత్ అన్న. నీ ఎవ్వ మొత్తం 3 మ్యాచ్లు, తక్కువలో తక్కువ 200 జర్స్. గిదేం T20 కాదు, వన్డే. మొత్తం 300 బాళ్ళు. రాసానికి పోకుండా జస్ట్ గుల్లించుకుంటా ఆడినా సరిపోతది. చాలు, సింపుల్ గా గెలిచొచ్చు. ఏమంటారు? ఏ లాస్ట్ మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చినా తీయన్న బుగులు వడాకు. తక్కువలో తక్కువ 20 ఓవర్ల వరకు అవుటే గాంతి. నైనా సాల్ట్ 20 ఓవర్లు కాదు కదా, నిన్ను 2 ఓవర్లు కూడా ఆడనయ్యా. ఫస్ట్ ఓవర్కే పిసికెత్తా. అరే బూమ్రన్న లేని లోటు కనిపించకుండా అవసరమైనప్పుడల్లా వచ్చి పుల్లలు దిత్తా. నీ యవ్వ సెమి వింటేజ్ సెమిని అందరికి యాదికి తెప్పిత్తా. బి అలర్ట్ తమ్ముడు. ఎస్, కరెక్ట్ చెప్పినావన్నా. వి వాంట్ వింటేజ్ సెమి అన్న. ఫస్ట్ 10 ఓవర్లు సెమి అన్నకి, లాస్ట్ 10 ఓవర్లు నాకి. నీ యవ్వ లొడ్డ చేత గురు చూసి కాళ్ళకు ఇస్సిరి జిమ్మితే ముట్టించుకనికనే 30 తిప్పలు పడాలే. అవునే రోహిత్, మ్యాచ్ జరిగేది నాగపూర్లో. గడ హైయెస్ట్ స్కోరు 410, యావరేజ్ స్కోరు 300. పైగా హెడ్ చూసుకున్నా లాస్ట్ 10 మ్యాచ్ల్లో తలా 5 గెలిచినాం. నీ యవ్వగా స్టాట్స్ ఎట్ట చూసుకున్నా గది తెల్లనాయలను తక్కువ అంచనా వేయకూడదనే చెప్తున్నాయే. ప్లేయింగ్ లెవెన్ ని ఎట్ట సెట్ చేస్తావో ఏమో చూడి. గది నాకు ఇరిసిపెట్టి ఇదేం నా కొత్త నాతి, నేను చూసుకుంటా అమ్మాయి హూనా. బైదివే మై డియర్ రోహిత్, నాకు వికెట్ కీపింగ్ మీద మోజు లేదు, ఓపెనింగ్ చేయాలన్న ఆశ లేదు. అంతెందుకు ఫీల్డింగ్ గీడనే చేస్తన్న రిక్వెస్ట్ లేదు. ఉండేదల్లా ఒక్కటే చూడే, నన్ను మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ ఆడిపియాలే గంతే. ఎస్, కరెక్ట్ చెప్పినవే రాహుల్ అన్న, సేమ్ టు సేమే. ఓసిని వన్డే ఫార్మాట్ లో మిడిల్ ఆర్డర్ లో వచ్చి హైయెస్ట్ యావరేజ్ ని మెయింటైన్ చేస్తుర్రు. మిమ్మల్ని ఆడిపించుకోకుంటే ఎట్టవే? బొత్తిగా ఎదారే పెట్టుకాకరి. వా సూత్తునవనే బట్లరో గా రోహిత్ని చూడే. నీ యవ్వ స్క్వాడ్ లో 17 మందిని పెట్టుకొని కూడా ఎంత క్లారిటీ మెయింటైన్ చేస్తాండో. ఓసిని నాకు ఉందివే క్లారిటీ. మ్యాచ్ గెలిచాలంటే నేను ఖచ్చితంగా 100 సప్పరిచ్చే తీరాలే. మన లివింగ్ లెజెండ్ గా బెత్తెలు గా డక్కెటు బకెట్లను నమ్ముకుంటే లాభమే లేదువే. నీ యవ్వ ఎట్టయితే గట్ట సెంచరీ సప్పరియాలే, మ్యాచ్ గెలిపియాలే. నైనా బట్లరు సెంచరీల దాకేందుకు గాని ఫస్ట్ టాస్ గెలిచువే, తర్వాత సంగతి తర్వాత. మళ్ళా లేకపోతే ఏంది, గివి వన్డేలు టాసే మెయిన్. నీ ఎవ్వ టీంలో నన్ను ఒక్కరిని పడేసి తిప్పు అంటే ఎంతని తిప్పాలే? అరే గిడ స్పిన్ను తిప్పి చేతులు నొత్తన్నాయి. ఫస్ట్ టాస్ గెలుస్తూనే చేజింగ్ తీసుకో. మళ్ళా రాత్రి బౌలింగ్ వేయమంటే మటుకు నేను బొత్తిగయ్యా చూడి. ఓ పక్క సలి పెడుతుంటది, ఓ పక్క బాలు జారిపోతుంటది. తిప్పలైతే చూడి, తర్వాత నీ ఇష్టం. ఎస్, కరెక్టేనే బట్లరో. మధ్యాహ్నం పూట బాలు బాగా తిరుగుతదే, పుల్లలు వద్దన్న పడతాయి. టాసే మెయిన్ చూడే. ఓసి నీ 100 తక్కువైతే చెప్పరివే, 150 గాని చెప్తా. కానీ టాస్ గెలిచమంటే నాతో బొత్తిగా కాదు. అయినా మ్యాచ్ స్టార్ట్ అయ్యేది పైటాలకి. టాస్ గెలిచినంత మనకి మంచిది. ఊకే ఎండకు ఫీల్డింగ్ చేసి సావాలే. ఏమంటారు?
వారిని బట్లరో నీలాంటోని ఇన్స్టాగ్రామ్ లో ఏమంటారో తెలుసాలే. అయినా గిట్ట ఎండకు సలికి బిత్తర పోతే ఎట్టలే. టాస్ గెలిపియాలన్నా చెప్పు, అడుగు గెలిపిస్తా, మొహమాటం బడాకు. ఇంతవరకు బేస్తారం పుట్ట జరిగిన మ్యాచ్లన్నీ చూసి వస్తున్నా. ఎక్కువ సార్లు బొమ్మ పడిందా, నెంబర్లు పడినాయి అన్ని రాసుకున్నా చూడి. జస్ట్ ఓ 16 నూర్లు ఫోన్ పే చేయి చాలు, టాస్ గెలిపిస్తా. ఏమంటావు? బువమన్నా గిదే లాస్ట్ సారి చూడే. నీ ఎవ్వ ఈ తూరిగానే వర్కౌట్ కాకుంటే కథ మొత్తం వేరే ఉంటది చూడు. గట్టనే తీ తమ్ముడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ల వానిగానే ఎగరేస్తారు, నీకు ఇయ్యరు. ఎచ్చులకు పోయి నెంబర్ చెప్పకుండా నువ్వు జస్ట్ బొమ్మ చెప్పు చాలు. బేస్తారం పుట్ట ఖచ్చితంగా బొమ్మ పడే తీరుతుంది. ఎంచక్క రాత్రి బ్యాటింగ్ చేయరి, చలికి బాలు ఆంతలకి జారిపోతుంటది. సునాయాసంగా సపరియొచ్చు. ఏమంటావు? ఓకేనే బువమన్నా, థ్యాంక్ యూ సో మచ్. నీ ఎవ్వ ఈ తూరు గట్టినే చేసి చూస్తుంది. బువమన్నో గి తెల్ల నాయలు నీ టిప్స్ తో వచ్చినా, రూట్ గాని తెచ్చుకున్నా, టాస్ గెలిచి బ్యాటింగ్ తో వచ్చినా, బౌలింగ్ తో వచ్చినా సేమ్ టు సేమ్. మొన్న మా పిల్లలు ఎట్ట తోమినారో అంతకు మించి ఉంటదే మాతోని. అసలే రోహిత్ అన్న, విరాట్ అన్న టచ్ లోకి రావాలని కసి మీద ఉన్నారు. గంత టచ్ లోకి వచ్చిర్రా. నీ ఎవ్వ దబిడి దిబిడే. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. అట్లనే ఈ మ్యాచ్ లో మన ప్లేయింగ్ 11 ఎవరెవరు ఉంటే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో.